చేయండి సార్, వినబడుతుందా? ఓకే అండి, రైట్. ఓకే ఓకే. ఇంకా ఒక్కసారి చూడండి సార్, రాలేదు ఇంకా. రైట్ సార్, కంటిన్యూ సార్. ఏంటి లుకౌట్ నోటీసులు జారీ చేశారు జయసుధపై, పేరు నాని సతీమణి పైన. ఏంటి సార్ ఈ కేసుకు సంబంధించి? మరి వాళ్ళు రాలేదు, అటెండ్ అవ్వలేదు. నెక్స్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? పోలీసులు ఎట్లాంటి చర్యలు, కోర్టు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? మీరు ఒక సీనియర్ అడ్వకేట్, ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒకటండి సార్, ఆల్రెడీ ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు ఇచ్చారో వెంటనే స్వామి వ్యక్తిని చాటుకునేటువంటి కొంతమంది ఆనాటి పోలీసులు వెంటనే సమాచారం చేరవేసినట్లుగా అర్థమవుతా ఉంది. అందువల్లనే ఎప్పుడైతే కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, మీరు కనుక ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీరు పక్క తప్పుకోండి అని చెప్పేసి సమాచారం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కుటుంబం పారిపోయినట్లుగా కనపడతా ఉంది. ఇక్కడ ఆయన ఇటీవల కాలంలో మీడియాలో అలాగొస్తే కొన్ని మీడియాలు, పచ్చ మీడియాలు మేము పారిపోయామంటున్నారు, మేము ఎక్కడికి పారిపోలేదు అని చెప్పాడు పాత్రికేయుల సమావేశం పెట్టేసి. అవును. కానీ ఈ రోజు పోలీసు వాళ్ళు విచారణకు సహకరించాలని పోలీసులు కేసు దర్యాప్తు నిమిత్తం నోటీస్ ఇవ్వడానికి వెళితే ఇంట్లో ఎవరు లేకపోతే గోడ ఖండించి రావాల్సిన పరిస్థితి. దీన్ని ఏమంటారు? పారిపోయారంటారా, ఇంట్లో ఉన్నారంటారా? బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది కదా వాస్తవాలు. అంతేకాకుండా ఆయన చాలా కాలం ఆయన అధికారం ఉన్నప్పుడు చాలా నీతి వాక్యాలు పలికాడు. చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఆయన అవినీతికి అసలు మూలం, ఆయన అవినీతికి అంతు లేదన్నట్టుగా చాలా విచ్చలవిడిగా నోటికి ఏది వస్తే అది మాట్లాడిన సంఘటన మనం చూసాం. ఎవరైతే ఆనాడు అధికార బలంతో నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడారో వాళ్ళందరి అవినీతి కుంభకోణాలు ఈ రోజున వెలుగు చూస్తున్నాయి. అది చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, పేరు నాని కానివ్వండి, నందిగం సురేష్ కానివ్వండి, ఇంకా రకరకాల ఎవరు మినహాయింపు లేదు, అందరూ. సరే, ఇప్పుడు ఇందులో పిన్నెల్లి అరెస్ట్ సమయంలో కావచ్చు, ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడప్పుడే ఏర్పడింది. సరే, ఇంకా కూడా కొన్ని మూలాలు వాళ్ళకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు? అప్పటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి పనిచేసే వాళ్ళు ఈ శాఖలో ఉన్నారు అని అనుకున్నాం, ఓకే. కానీ ఇప్పటికీ ఇంతకాలమైనా కానీ ఇప్పటికీ ఇంకా సహకరిస్తున్నట్టే కనిపిస్తోంది కదా సార్? డెఫినెట్ గా. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పుల్లో చాలా స్పష్టంగా చెప్పిందండి, మామూలు ఎవరన్నా మర్డర్ చేస్తే కుటుంబానికి నష్టం జరగవచ్చేమో, అంతే తప్ప ఈ ఆర్థిక నేరాలు ఏవైతే ఉన్నాయో ఇవి సమాజానికి నష్టం చేకూరుస్తాయి. కాబట్టి అటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఎక్కడ సార్ ఆ కఠినం? ఈ రోజున ఎప్పుడు ఈ నెల 10వ తేదీన పేర్ల నాని గారి మీద, వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ మేనేజరు, ఇతరుల పేరు మీద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేయడమే చేత కాకపోతే ఎలాగా? ఎంత ఒకటా రెండా? దాదాపుగా 4,000 టన్నులు సుమారు చెప్తూ ఉన్నారు మాయమైపోయి రేషన్ బియ్యం అని చెప్పేసి. అంటే ప్రజలకు సంబంధించినటువంటి బియ్యం ఏమి పంపకాలు చేసి పేద ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యం సైతం ఈ రోజున కుంభకోణాల్లో ఇరుక్కున్నాయి. టన్నులు ఈ రోజున 1,000 టన్నులు మాయమైపోతున్నా కానీ. సార్, ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది సార్? వీళ్ళ గోడానికి వచ్చి మాయమయ్యాయి అనుకోవచ్చా? లేదంటే ఎక్కడైతే రైస్ మిల్ నుంచి రెడీ అయిపోతుంటాయో ఆ టైంలో ఇక్కడికి వచ్చే బియ్యంలో ప్రతి బస్తాలో కేజీ తగ్గించేసి అవి ఇంకో ప్యాక్ చేసి అవి అట్నుంచి అటే ఎటన్నా పంపించేసి ఈ తగ్గినటువంటి మాత్రం ఇటు పంపించడం, ఇట్లా ఏమైనా జరుగుతుందా? అది అంత చిన్న పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేయవలసిన అవసరం లేదండి, వాళ్ళు బహిరంగంగానే చేశారు. ఎందుకంటే మన కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం సప్లై అయిపోలేదా విదేశాలకి? అవును. అక్రమంగా డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు, లేకపోతే సివిల్ సప్లై మినిస్టర్ లాంటి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడ కొన్ని గోడౌన్స్ మీద కూడా ఈరోజు చేశారు. దానికి చంద్రశేఖర్ రెడ్డి ఏమంటున్నాడు, ఇంకేముంది, ఇక్కడి నుంచి బియ్యం సప్లై చేస్తా ఉన్నాం విదేశాలకి, రేపు వ్యాపారవేత్తలు రారు, తద్వారా కాకినాడ అభివృద్ధి నిరోధకులుగా తయారవుతూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు, కూటమి పాలకులు అని చెప్తున్నాడు. అంటే దొంగల్ని, దోపిడీగాల్ని, అవినీతి పనుల్ని, ఆర్థిక నేరగాల్ని ప్రోత్సహిస్తే
కాకినాడ బాగుపడుతుందని చెప్తున్నాడు పరోక్షంగా. ఉమ్, అంటే వాళ్ళని ప్రోత్సహించారు కాబట్టి ఆ దిశలో ఈ రోజున విచ్చలవిడిగా నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ రోజున బయటకు వస్తా ఉన్నారు ఆర్థిక నేరాలలో, కోట్ల కుంభకోణాల్లో. నిజంగా ఆయన నీతిమంతుడైతే ఎలా చెల్లించాడు చెప్పమండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా ఇప్పుడు. దగ్గర మంత్రిగా పనిచేసిన పేరు నాని నీతిమంతుడు, ప్రభుత్వం వేధింపులు గురి చేస్తా ఉంది. అందుకనే వేధింపులకు గురి చేస్తుంది కాబట్టి, మంచివాడు కాబట్టి ఏమీ అవినీతికి పాల్పడకుండానే 2 కోట్ల రూపాయలు సుమారుగా కట్టారని చెప్తాడా? చెప్పమనండి. ఎందుకు ఈ అవినీతికి సంబంధించిన అది కాకినాడ పోర్ట్ అవనవి, పేర్లు నాని అవనవండి, లేకపోతే ఇతరులు అవనవండి, ఎందుకు దాని మీద మాట్లాడలేకపోతా ఉన్నారు? సార్ దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఆయనంతా ఆయనే వచ్చి బియ్యం మాయమైంది, నేను డబ్బులు కడతాను, ఎట్లా అంటే ముందస్తు జాగ్రత్త పడాలనుకున్నారా? భూమిరంగా అయిందా విషయం? ఏమనిపిస్తోంది మీకు? దీనికి సంబంధించిన సొమ్ము చెల్లించిన నేరం మటుమాయం కాదు. ఉమ్. న్యాయ ప్రకారం